డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. బుడమేరు 3వ గండి పూడ్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి. డ్రోన్ ద్వారా పనులను పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్ యంత్రాంగానికి సూచనలు ఇస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో దగ్గరుండి మరీ పనులను పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అప్రోచ్ రోడ్డు వేయడంతో పాటు పొదలు తొలగించడంతో రెండో వైపు నుంచి కూడా పనులు ప్రారంభమయ్యాయి. దీంతో మరో 24 గంటల్లో 3వ గండి పూడ్చివేత పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే మరోవైపు విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద ఉధృతి మళ్లీ పెరుగుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. డ్రోన్ల ద్వారా పూడ్చివేత పనులను మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక ఆ ప్రదేశంలోనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. రేత్రి పగలు కూడా అక్కడే ఉండి దగ్గరుండి మరి పనులను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక అత్యంత వేగవంతంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అప్రోచ్ రోడ్డు వేయడంతో పాటు పొదలు తొలగిస్తూ అత్యంత వేగంగా ఈ గండిని పూడ్చేటువంటి పనుల్లో నిమగ్నమైంది అధికార యంత్రాంగం. అయితే ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్లీ విజయవాడ ముంపు ప్రాంతాల్లో వరద పెరుగుతున్న క్రమంలో మరొకసారి వరద వస్తుందేమో అని చెప్పి విజయవాడ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, ఇంకొక 24 గంటల్లో దాదాపు 24 గంటల్లో దీన్ని పూర్తి చేసి తీరాలనే ఒక కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బుడమేరు వాగుకు సంబంధించి విజయవాడ నగరాన్ని ముంచెత్తినటువంటి ఏదైతే కనుక గన్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను అధికార యంత్రాంగం శరవేగంగా పూర్తి చేస్తుందని చెప్పొచ్చు. అక్కడున్నటువంటి ముళ్ల పొదలను తొలగించడం అయితేనేమి, అప్రోచ్ రోడ్డు వేయడం అయితేనేమి, గన్లను పూర్తి చేయడం అయితేనేమి, వీటన్నిటిని కూడాను భారీ ఎత్తున యంత్రాలను ఉపయోగించి అన్నింటినీ మెటీరియల్ అంతటిని కూడా సకాలంలో తీసుకువస్తూ వందలాది ట్రక్కులతో ఈ బండలు, మట్టి ఇదంతా డంపు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. ఇప్పటికీ అంటే ఈ వాగుకు సంబంధించినటువంటి ఏదైతే కనుక వెళ్తున్నటువంటి కెనాల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కుడివైపుగా పడినటువంటి 7 గంటలను కూడాను సకాలంలో వాటిని పూడ్చివేయడం జరిగింది. ఎడమ వైపు ఏదైతే ఉన్నటువంటి పడిన భారీ గంటలు ఏవైతే ఉన్నాయో ఈ 3 గంటల ద్వారానే విజయవాడ నగరానికి ఈ జల మయమైందని చెప్పొచ్చు, ఈ జల ప్రళయంగా మారిందని చెప్పొచ్చు. అంటే ఈ 3 గంటలకు సంబంధించి ఒక్కొక్క గండి 50 మీటర్లు మొదలుకొని 80 మీటర్ల దాకా ఉన్నాయి. ఇప్పటికి 2 గంటలు పూర్తి చేయడం జరిగింది. మరొకటి గండి ఇంకా అది అంటే వీటిలో పెద్ద గండి ఇదే అని చెప్పొచ్చు. ఇది 80 మీటర్ల దాకా ఉంది. 80 మీటర్ల గండిని ఇప్పటికే 20 మీటర్ల దాకా పూర్తి చేయడం జరిగింది. మరో 20 మీటర్లు ఈ గండిని పూర్తి చేయాల్సి ఉంది. ఈ 20 మీటర్లు మరో 60 మీటర్లు వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 మీటర్లు పూర్చాలంటే కనుక ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం అయితే కనుక మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ వరద ఉధృతికి ఈ కట్ట కొట్టుకోపోవడంతో పాటు అక్కడ పెద్ద ఎత్తున గుంతలను కూడా ఈ నీటి వరవడి కోసుకొని పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ గుంతలను పూడ్చుకుంటూ అక్కడ పెద్ద ఎత్తున బండలను, మట్టిని డంపు చేస్తూ మరొక వైపు కట్ట బలంగా ఉండేందుకోసం అని చెప్పి యంత్రాలతో వాటిని బలంగా నొక్కుతూ అంటే భూమిలోనికి ఇంకా బాగా ఈ రాళ్ళు, మట్టి ఇవన్నీ కూడాను పూర్తిగా ఎక్కడే కానీ మళ్ళీ లీక్ కాకుండా అయితేనేమి, తర్వాత మళ్ళీ గండి పడకుండా అయితేనేమి చాలా స్ట్రాంగ్ గా దాన్ని చేసే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఈ 3వ గండి కూడా పూర్తి చేయాలంటే మరో 2 రోజుల దాకా పూర్తి స్థాయిలో సమయం పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. అంటే రేపట్లోగా 24 గంటల్లోగా దీన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ఈ గండి పూర్తి చేయడానికైతే కనుక 48 గంటల దాకా పట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు. రైట్ విజయ్ చంద్రన్, అయితే మరొకసారి వరద ఉధృతి పెరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే ముంపు ప్రాంతాల్లో ప్రజలు చాలా భయాందోళనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఆ భయాందోళన నుంచి తేరుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే మరొకసారి వరద పెరుగుతున్న క్రమంలో వాళ్ళు మళ్ళీ ఇంకా భయభ్రాంతులకు, ఇంకా ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. క్రమంలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పోనీ ఆర్టిఫిషియల్ గా అయినా గండిని పూడ్చేటువంటి ఎక్కడైనా లేదా మళ్లించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి నీరు ఏదైతే ఉందో ఇప్పటికి దాదాపుగా ఫ్లో కూడా తగ్గిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీరు క్రమక్రమంగా విజయవాడలోనికి వస్తున్న నేపథ్యంలో కొంత ఈ నీరు ఇక్కడ ఉన్నటువంటి నీరు ఇక్కడ లీక్ అయ్యేటువంటి ఇంకా కొంత ఈ 60 మీటర్లు ఏదైతే నుంచి వస్తున్నటువంటి గండి నుంచి వస్తున్న నీరు ఇంకా ఇతర ప్రాంతాల్లో చిన్న చిన్న నీటి నుంచి వచ్చేటువంటి నీరు ఏదైతే ఇది కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. ఈ నీరు మాత్రమే ప్రస్తుతానికి విజయవాడ నగరానికి సింగనగర్ తర్వాత ఆ ప్రాంతాలన్నిటికి కూడాను వెళ్తా ఉంది. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఏమాత్రం లేదని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తున్నారు. ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కావాల్సిన
అవసరం లేదనే విషయాన్ని అయితే కనుక అధికార యంత్రాంగం స్పష్టం చేయడం జరుగుతోంది. మరి తెలంగాణలో విపరీతంగా వర్షాలు పడి బుడమేరు వాగు మళ్ళీ పొర్లి పారితే తప్ప ప్రమాదం అయితే ఏమాత్రం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి అవకాశం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేయడం జరుగుతోంది. రైట్ విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.